మేము ఉండే లొకేషన్ హైదరాబాద్లో ఎర్రగడ్డ నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు వస్తుంది. సో మీరు ఎటు తిరిగి ఒక 2 వరకు ఇక్కడ ఉన్నా కానీ 4 వరకు వ్యూ పాయింట్ వరకు చేరుకోవచ్చు. ఆ తర్వాత 4:30 తర్వాత ఇక్కడ టికెట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఎందుకంటే మిగతా 1 అవర్ లోపు 5:30 లోపు ఎక్కడెక్కడ తిరిగే వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడికి రావాలి కదా. సో 4:30కి ఇక్కడ టికెట్స్ ఆఫ్ చేసేస్తారు. ఎంట్రీ ఉండదు 4:30 తర్వాత. వీలైతే ఫ్యామిలీ తీసుకొని రావచ్చు, బట్ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తిరగలేరు, సంఖ్యలు ఎత్తుకొని పోవాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా కాస్త వచ్చే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా పర్లేదు కానీ కాస్త కనీసం ఒక 4 నుంచి 5 కిలోమీటర్లు తిరిగే ఓపిక ఉన్న వాళ్ళైతే పర్లేదు, మాట్లాడుకుంటూ తిరగవచ్చు, పెద్ద అదేమనిపించదు. ఇంకోటి ఏంటంటే 5:30 లోపల మనల్ని ఇక్కడ 5 వరకు, యాక్చువల్లీ ఇప్పుడు మమ్మల్ని 5 అనుకుంటా, 5 లోపలనే మమ్మల్ని అక్కడి నుంచి వ్యూ పాయింట్ నుంచి దింపేశారు. సో మీరు కాస్త టైం మెయింటైన్ చేసుకొని వచ్చేసేయండి. తినడానికి బాగుంది, దొడ్డికి పోవడానికి కూడా అద్భుతంగా ఉంది. ఇది మొత్తం అడివేం, ఎక్కడైనా దొడ్డికి పోవచ్చు. ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు తెచ్చుకోండి, అద్భుతంగా ఉంటుంది. చిన్న పిల్లలకు దొడ్డికి వచ్చినా, మీకు దొడ్డికి వచ్చినా, ఎవడైనా కాస్త ఒక్క అడుగు లోపలికి వెళ్తే ఇదంతా ఎటుపోయి దొడ్డికి చూస్తున్నా మిమ్మల్ని అడిగే నాదుడే లేడు. అట్టాని ప్రకృతిని నాశనం చేయకండి. సో కాస్త టైం చూసుకుని వచ్చేయండి. సో ఇక్కడ అంతగా ఏమీ ఉండదు, పెద్ద చూడదగ్గే ఉండదు. జస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళడం, ఆ వ్యూ పాయింట్ నుంచి ఆ చెట్లు, కొండలు, గుట్టలు, ఒక చెరువు గట్టు లాంటివి చూడడం తప్ప ఇక్కడ ఏమీ ఉండదు. చూసుకోండి, యూట్యూబర్లు చూపించిన అందంగా ఏం ఉండదులే కానీ మనం తిరిగేది, మనం చూసేది వేరు, యూట్యూబ్లో వీడియోలు పెట్టేది వేరు, ఎడిటెడ్ వీడియోలు పెట్టేది. కానీ పర్లేదు, బాగుంది, తిరగచ్చు. తిరగడానికి ఓపిక ఉన్నోడు మాత్రమే వచ్చేయండి, లేకపోతే వద్దు. మీకంత సాటిస్ఫై ఉండదు ఫస్ట్. రైట్.